నమస్తేనే. నమస్తే. ఎక్కడనే మీది? వీరానగూడెం బొంతపల్లి వీరభద్రం టెంపుల్. ఓకే, ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. ప్రభుత్వంలో ఏమైనా మార్పు అనిపిస్తుంది ఇక్కడ ప్రజలలో? చాలా డిఫరెన్స్ ఉంది. ఎట్లా అంటే ఇంతకుముందు కేసీఆర్ ఏముందంటే రైతు బంధు ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, కరెంటు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ ఫ్రీ నెలలు కరెంట్ సగం ఉండలేదు, రోజుకు 10-20 సార్లు వెళ్తుంది. అది పరిస్థితి. కరెంటు పోతే అసలు సస్పెండ్ చేస్తా అని చెప్పేసి అధికారులు అన్ని బట్టి మాటలు. ఈడు వస్తాడు, ఆయన వచ్చి చూస్తాడు, ఎవరిని చూస్తాడు? ఆయన సస్పెండ్ అని చెప్తాడు, ఆడ చెప్తాడు, ఈడు చెప్తాడా? కరెంట్ పోతుందా నిజంగా? ఎందుకు పోతలేదు? నిన్న 10 సార్లు పోయింది. అంతేనా? అధికారులను అడిగి ఇట్లా ఎందుకు పోతుంది? ఎవరు అడుగుతారు? ఇది ప్రాబ్లం ఉంది, అది ప్రాబ్లం అని చెప్తారు వాళ్ళు. ప్రాబ్లం ఉంది, లైన్ మెయిన్ ఫోన్ చేస్తే ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని డైరెక్ట్గా చెప్పలేరు కదా. కేసీఆర్ రేవంత్ చెప్పలేం కదా మేము. మరి కరెంట్ పోతుంది, రోజు 10 సార్లు పోతుంది. ఎప్పుడు వచ్చింది తెలియదు. 6 గ్యారెంటీలు అని చెప్పేసి అన్నాడు. 6 గ్యారెంటీ అంటే ఇప్పటివరకు ఏమైనా బస్ తప్ప ఏమి అమలు కాలేదు. ఇంకా గ్యాస్ 500 సిలిండర్ అన్నాడు, ఇప్పటికి ఏది కాలేదు. ఇంకా ఇది 0 కరెంట్ బిల్ అన్నారు, కొందరికి అయింది, కొందరు కాలే. అది పరిస్థితి. అంటే ఎలక్షన్లు అయిపోయినాక చేస్తా అని చెప్పేసి అంటున్నాను. కానీ ఇప్పుడే అన్న ఫస్ట్ స్టార్టింగ్ రుణమాఫీ 2 లక్షలు అన్నాడు, ఇప్పటి వరకు గతి లేదు. ప్రకటించింది కదా August 15 ఇట్లా 10 సార్లు ఒకటిచ్చినా కానీ ఇక అయ్యేదే కాదు. కాదు, నమ్మకం పోయిందా? నమ్మకం పోయింది. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఇక అప్పుడు చెప్పలేము. ఇప్పుడు ఎట్లా ఎవరు గెలిచినట్టు అనిపిస్తుంది? ఈ మెదక్లో అయితే బీజేపీకి అవకాశం ఉంది. బీజేపీకి అవకాశం? హోల్ బీజేపీ అభ్యర్థి బీజేపీ నవనందరావు. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా సార్ ఉద్యమాల కార్యక్రమాలు మస్తు తనులు తిన్నాడు, ఉద్యమం చేసిన ఆయన. ఇక కేసీఆర్ ఆయనకు పడక వెళ్ళిపోయిండు ఆయన, కానీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది ఆయన. ఉందా? అంటే ఈ ఏరియాకి ఎక్కువ తెలియదు కదా ఆయన. ఎందుకు తెలియదు? ఇప్పుడు తెలియదు, తెలుసు. అంతా తిరిగిన ఏరియాని, ఆయన తిరిగిన ఏరియాని ఇది. అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంత తిరిగిన ఏరియా నేను. వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ నుండి. వెంకటరామరెడ్డి అంటే ఆయనకి ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్నాం టీవీలో. అంతేనా? టీఆర్ఎస్ నుంచి. కానీ 100 కోట్లు పెట్టి పార్లమెంట్ ఏమో చెప్పలేము, కానీ అది ఆయనని ఈ మధ్యలో చూస్తున్నాం, టికెట్ ఇచ్చిన తర్వాత చూస్తున్నాం. ఇంతకుముందు అప్పుడు కలెక్టర్ ఉన్నప్పుడు ఉండే అప్పుడు చూసినాం, కానీ ఇక రాజకీయాలు వచ్చింది ఇప్పుడు తెలుసు మాకు. కలెక్టర్ ఎప్పుడు పనులు చేసినా మీకు ఏమన్నా? ఇక మనకు అంత ఇది లేదులే, మనకు తెలియదు కూడా. మరి నా నీలం ముదిరాజు కాంగ్రెస్ నుండి వస్తుంది. ముదిరాజే కరెక్ట్, కానీ అనుకున్న వాళ్ళు కరెక్ట్ లేరు. ఆయన ముందుకు దొబ్బి మోసం చేస్తారు ఆయన. ఆయన అంటే మాకు పానం, కానీ అనుకున్న ఆయన ముందుకు దొబ్బి మోసం చేస్తారు ఆయన. ఇప్పుడు చూడలేమా ఎలక్షన్లో? అంతేనా? ఏమన్నా నమ్మకం లేదు. మొత్తం అయితే ఏ పార్టీ గెలుస్తా అంటూ? ఇది చెప్తున్నా కదా, బీజేపీకి అవకాశం ఉందని. బీజేపీకి అవకాశం. సరేనే. సరే.